మామూలుగా యుద్ధం అంటేనే డిసెప్షన్ అండి. డిసెప్షన్ అంటే మోసం చేయడం, ఎనిమిని అమర్చి కొట్టడం. సో ట్రంప్ ఈ విద్యలో బాగా ఆరితేరాడు. అందుకని మనకి 2025 జూన్లో జరిగిన ఇజ్రాయెల్ అండ్ అమెరికా అటాక్ కానీ, ఇప్పుడు ఫిబ్రవరిలో జరిగిన ఇజ్రాయెల్ అమెరికా అటాక్ కానీ చూస్తే చర్చల సందర్భంలోనే జరిగాయి. అది కూడా వీకెండ్లోనే జరిగాయి. ఎందుకు, అప్పటికి స్టాక్ మార్కెట్ క్లోజ్ అయి ఉంటది. 2 రోజులు అది స్టాక్ మార్కెట్ కోలుకోవడానికి 2 రోజులు పడుతుంది. కరెక్ట్ గా ఈ టైమింగ్ చూసి కొట్టాలి. ఇది ఇవాళ ఉండే స్ట్రాటజీ. అలాగే ట్రంప్ ఇప్పుడు మొన్న 5 రోజులు అంతకు ముందు ఏంటంటే 48 గంటలు టైం ఇచ్చాడు ట్రంప్ ఇరాన్ కి. ఎందుకు ఇచ్చాడు, నువ్వు కానీ హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే నేను నీ దేశంలో ఉండే పవర్ ప్లాంట్స్ అన్నిటినీ అటాక్ చేస్తాను, బిగ్గెస్ట్ లార్జెస్ట్ దాని మీద ఫస్ట్ అటాక్ చేసి వరుసగా అన్ని కొట్టుకుంటూ వస్తాను అనేది ట్రంప్ 48 గంటలు బెదిరింపు ఇచ్చాడు. దానికి ఇరాన్ ఏమాత్రం భయపడలేదు. భయపడకుండా కొట్టు, మేము కూడా రివర్స్ లో గల్ఫ్ దేశాల్లో ఉండే ఎనర్జీ సైట్లను, డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ ను, మీ అమెరికా ఆఫీసుల్ని గూగుల్ కావచ్చు, ఈ మైక్రోసాఫ్ట్ కావచ్చు, వీటన్నిటిని నేను అటాక్ చేస్తానని ఇది రివర్స్ లో ఇచ్చింది. రెండోది, నేను కంప్లీట్ గా హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తానని కూడా ఇరాన్ ప్రకటించింది. దీంతో గల్ఫ్ దేశాలు భయపడ్డాయి. గల్ఫ్ దేశాలు భయపడి ట్రంప్ మీద ప్రెజర్ తెచ్చాయి. దాంతో ట్రంప్ ఏం చేశాడంటే ఒక డ్రామాకి తెరలేపాడు. అదేంటంటే ఇరాన్ చర్చలకు వచ్చింది, సో నేను ఒక 5 రోజులు దీన్ని విరామం ప్రకటిస్తున్నాను, నేను దాడులు చేయను, చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. ఇరాన్ చర్చలు లేదేమీ లేదు, అతనితో అతనే చర్చించుకుంటున్నాడని మీమ్స్ కూడా వచ్చాయి. అతను షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అద్దంలో మాట్లాడుకోవడం చేసి ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోవైపు ట్రంప్ పాలసీ ఏంటంటే, ఒకవైపు క్యారెట్ అండ్ స్టిక్ అంటారు, అది అమెరికా పాత పాలసీని. అంటే ఒకవైపు ఏమో చర్చలని చెప్తూ, మరొక వైపు అమెరికా నుంచి అబ్రహాం లింకన్ షిప్ ఉంది, వార్ షిప్, అలాగే ఫోర్డ్ వార్ షిప్, తర్వాత యాంఫీబియస్ షిప్పులు ఉన్నాయి 2, బాక్సర్ అండ్ ట్రిపోలి. ఈ 4 షిప్పుల్ని తీసుకొస్తున్నాడు. దాదాపు 20,000 మంది మెరైన్స్ ని, పారా ట్రూపర్స్ ని, వీళ్ళందరినీ కూడా దింపుతున్నాడు. అంటే ఒక పక్క ప్రెజర్ చేస్తూ చర్చలకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. రెండో పక్క టైం బయింగ్ స్ట్రాటజీ అంటారు. అంటే వీళ్ళందరూ వచ్చి రెడీ అవ్వడానికి టైం కావాలి కదా, అందుకే మళ్ళీ ఒక 10 రోజులు ఎక్స్టెండ్ చేశాడు. ఇదంతా ఇరాన్ కి తెలుసు. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ట్రంప్ ప్లాన్ ఏంటి, ఈ ట్రంప్ కి మేజర్ గోల్ ఏంటంటే, ఇప్పుడు ఈ హార్మోజ్ జలసంధిని క్లియర్ చేయాలి. క్లియర్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ గల్ఫ్ దేశాలన్నీ కూడా చోక్ అంటారు, గొంతు పట్టుకున్నట్టు అయిపోయింది వాటికి. గల్ఫ్ దేశాలకు ఫుడ్ 90% ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఇప్పుడు ఆ ఫుడ్ ఇంపోర్ట్ అనేది ఆగిపోతే గల్ఫ్ దేశాల్లో ఫుడ్ క్రైసిస్ వస్తుంది. 2 గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్, గ్యాస్, ఈ 2 బయటకు వెళ్ళాలి. అట్లాగే యూరియా. గల్ఫ్ దేశాల నుంచి దాదాపు 20% ప్రపంచ 20% ఆయిల్, 20 నుంచి 25% గ్యాస్, యూరియా, ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా 50% ఆయిల్ మన అవసరాలు, మన దిగుమతి చేసుకునే ఆయిల్లో 50% ఈ జలసంధి గుండానే వస్తుంది. 55% గ్యాస్ ఇక్కడ నుంచే వస్తుంది. 85% యూరియా ఇక్కడ నుంచే వస్తుంది. సో ఈ 3 రకాలు ఆగిపోతే ఇండియా సంక్షోభంలో పడుతుంది. ఆల్రెడీ సంక్షోభంలోకి వెళ్తుంది ఇండియా. సో ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ జలసంధిని విముక్తి చేయాలి. విముక్తి చేయాలంటే ప్రాబ్లం ఏంటంటే, ఇరాన్ లో ఒక 1000 కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం ఉంటుంది, అనేక ఐలాండ్లు ఉంటాయి. ఈ ఐలాండ్ లో వీళ్ళకు మొబైల్ లాంచర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇవన్నీ పెట్టుకొని వీళ్ళకి టెరైన్ మీద పట్టుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ కూర్చొని జలసంధి మీద పొట్టు సంపాదించారు. ఇప్పుడు ఈ ఐలాండ్లు కానీ తను పట్టుకుంటే, ఎవరు అమెరికా పట్టుకుంటే, ఇరాన్ ని ఆ జలసంధిని దగ్గరికి రానియకుండా చేయొచ్చు అనేది అమెరికా స్ట్రాటజీ. ఇందులో 5 ఐలాండ్లు ఉన్నాయి మొత్తం, పెద్ద ఐలాండ్లు. అయితే ఈ కార్గ్ ఐలాండ్ కి జలసంధికి సంబంధం లేదు, దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కానీ కార్గ్ ఐలాండ్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు అంటే, కార్గ్ ఐలాండ్ అనేది ఇరాన్ ఆయిల్ కి గుండెకాయ లాంటిది. సో క్రౌన్ జవల్ అని కూడా పిలుస్తారు, ఫార్బిడెన్ ఐలాండ్ అని కూడా అంటారు దాన్ని. అది చిన్నది, నిజానికి ఒక దాదాపు ఒక 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటది. సో 10,000 మంది కంటే పాపులేషన్ ఉండరు అక్కడ. కానీ 90% ఆయిల్ ఎక్స్పోర్ట్ అక్కడ నుంచే జరుగుతుంది. రెండవ స్ట్రాటజీ ఏంటంటే, చైనాకి కూడా దెబ్బిది. చైనాకి ఇక్కడ నుంచే వెళ్తుంది ఆయిల్. సో చైనాకి కూడా కట్ అవుతుంది. సో అందుకని కార్గ్ ఐలాండ్ పట్టుకోవడం కూడా కొంతవరకు ఈజీ అనేది
ట్రంప్ ఆలోచన. సో ఎందుకంటే మెయిన్ ల్యాండ్ కి చాలా దూరంలో ఉంటుంది, అది దాదాపు 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో దాన్ని కరెక్ట్ గా పట్టుకోగలిగితే, అంటే అక్కడేం ధ్వంసం చేయకుండా తన కంట్రోల్లో ఆయిల్ తన కంట్రోల్లోకి వచ్చేస్తుంది, తను అనుకున్న దేశాలకు ఆయిల్ పంపించుకోవచ్చు. అదొకటి. రెండోది, ఈ హార్మూజ్ జలసంధిని కంట్రోల్ చేయడానికి కొన్ని ఐలాండ్లు ఉన్నాయి. లరక్ ఐలాండ్ అని ఒకటి ఉంది, అబూ ముసా ఐలాండ్ అని ఒకటి ఉంది, గ్రేటర్ తన్బన్, లెస్సర్ తన్బన్ ఒకటి ఉంది, క్వషమ్ ఐలాండ్ అనే ఒకటి ఉంది. ఈ ఐలాండ్లు కూడా తమ కంట్రోల్లోకి తీసుకుంటే ఇరాన్ హార్మూజ్ జలసంధి దగ్గరికి రాలేదు అనేది ట్రంప్ గుండా అవగాహన. అందుకని అతను ఏం చేస్తున్నాడు అంటే, ఎక్కువగా షిప్పుల మీద, మెరైన్స్ మీద ఆధారపడడం. పారా ట్రూపర్స్ అంటారు, అంటే పైనుంచి హెలికాప్టర్ నుంచి దిగ్గలరు వాళ్ళు. సో ఈ ట్రూపర్స్ ని దించడం. ఆల్రెడీ గల్ఫ్ దేశాల్లో ఒక 50,000 మంది సైనికులు ఉన్నారు, వాళ్ళందరిని దించడం. అంటే మల్టిపుల్ వార్ఫేర్ అనేది స్టార్ట్ చేసి వీటిని ఈ ఐలాండ్స్ ని తన కంట్రోల్లోకి తీసుకోవాలనేది ట్రంప్ ఉండే ఆలోచన. సో ఇది ఆల్రెడీ ఇరాన్ కూడా ఇవన్నీ తెలుసు కాబట్టి ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, కార్గ్ ఐలాండ్ లో ఆల్రెడీ ట్రాపుల్ని సెట్ చేసింది. బూబీ ట్రాప్స్ అంటారు. బూబీ ట్రాప్స్ అంటే దాని మీద కాలేస్తే పేలుతుంది, చేస్తారు. ఇవన్నీ అందరు ఇప్పుడు ఇక్కడ మావోయిస్టులు కూడా ఈ పని చేస్తున్నారు. సో ఇవన్నీ పెట్టుకొని కూర్చుంది ట్రంప్, ఏది ఇరాన్ రారా రారా అంటుంది. సో ఇరాన్ దగ్గర 10 లక్షల మంది సైన్యం ఉన్నారు, నిన్న కూడా చెప్పాను. ఇంకొక 2 కోట్ల మంది చేరగలిగిన యూత్ ఉన్నారు అక్కడ. సో ఇదేంటంటే చిన్న చిన్న దళాలుగా ఫామ్ అవుతాయి. ఎప్పుడైనా కూడా ఇప్పటి వరకు పెద్ద దేశాల్లో, అమెరికా పెద్ద దేశాలు కానీ చిన్న దేశాలు కానీ అమెరికా సక్సెస్ కాలేదు. ముఖ్యంగా పెద్ద దేశాల్లో ఆ దేశంలోకి భూభాగం మీద వెళ్ళి జయించడం కష్టం. ఎందుకంటే ప్రజలు యూత్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు కూడా గిరిల్లా దళాలుగా ఫామ్ అయిపోతారు, గిరిల్లా అటాక్ చేస్తారు. వాటి అటాక్స్ వీళ్ళకి టెరైన్ మీద పట్టుండదు. ప్రజల్లో ఇప్పుడు మావోయిస్టులకే ప్రజల్లో పట్టున్న వాళ్ళకే దిక్కులేదు. ఇక్కడ ఎవడో వచ్చి మన ఊరి మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడికి వాడి మీద కోపం ఉంటుంది. ప్రతి ముసలావిడ కూడా ఒక రాయి వేద్దాం అనుకుంటారు. సో అలాంటి పరిస్థితిలో అమెరికా ఒక సూయిసైడల్ మిషన్ అనేది అమెరికాలో ఉండే స్ట్రాటజిస్టులే చెప్తున్నారు. ట్రంప్ గారు నిజంగా ఇది చేస్తే మాత్రం ఇది కొన్ని వేల మంది అమెరికా సైనికులు చనిపోతారు. ఇంత ముందులాగా కాదు, ఇప్పుడు డ్రోన్ వార్ఫేర్ వచ్చేసింది. డ్రోన్స్ అటాక్ చేసి వేసారనుకో, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటిని ఇక్కడికి తీసుకురాలేరు, అవి ఎక్కడి నుంచో కొట్టాలి. సో వీళ్ళు ఇక్కడ నుంచి ఈజీగా కొట్టగలరు. కాబట్టి ఇది చెయ్యొద్దు అని ట్రంప్ చెప్తున్నారు, కానీ ట్రంప్ మూర్ఖుడు అనేది కూడా చాలా మంది వాళ్ళే చెప్తున్నారు. సో మరి వింటాడా, లేదా ఈ స్థాయిలో యుద్ధానికి పట్టుదలతో వెళ్తాడా, లేదా చర్చలు అయితే లేదు ఇప్పటి వరకు. ఏంటంటే కమ్యూనికేషన్ నడుస్తుంది పాకిస్తాన్ ద్వారా, అట్లాగే మోడీ ద్వారా, ఈజిప్టు, టర్కీ, ఈ దేశాల ద్వారా కమ్యూనికేషన్ మాత్రమే నడుస్తూ ఉంది. సో నిజంగా ఆక్యుపై చేసుకుంటారు లేదనేది చూడాలి.